Hello my dear students, today you will learn the core part of the project. It is methodology. ఈ పార్ట్ కరెక్ట్గా స్ట్రక్చరైజ్ చేస్తే మనము ప్రాజెక్ట్ని ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాము. అండ్ యూ షుడ్ ఆల్సో డూ అట్లీస్ట్ 2 to 3 live projects in your program. These will help you a lot in interview. అలాగే నా ప్రీవియస్ వీడియోస్లో నేను ప్రాజెక్ట్ గురించి కొంత డిస్కస్ చేశాను. అదేంటంటే టాపిక్కి టైటిల్కి డిఫరెన్స్, అలాగే ఒక ప్రాజెక్ట్లో ఏ కంటెంట్స్ పెడతామనేది. ఈ వీడియో దానికి కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు మనము కాంపోనెంట్స్ ఆఫ్ మెథడాలజీ గురించి చూద్దాము. ఫస్ట్ కాంపోనెంట్ మీకు స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లం అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే ఏం రాస్తామంటే, అంటే అది మనము ఏ టాపిక్ మీద చేయాలనుకుంటున్నామో దాని మీద ఒక చిన్న ఓవర్ వ్యూ స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే స్ట్రాటజీస్ కంపెనీ ఇంప్లిమెంట్ చేసినా కూడా దాని ఇంపాక్ట్ ఎక్కువగా లేదు, సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, చాలామంది ప్రమోషనల్ స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నారు, కాబట్టి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేది స్టేట్మెంట్ ఆఫ్ ప్రాబ్లం అవుతుంది. అలాగే ఫైనాన్స్ స్టడీస్ అలా అయితే కంపెనీ సేల్స్ వోలటైల్ ఉన్నాయి, ప్రాఫిట్స్ వోలటైల్ ఉన్నాయి, లేదా సేల్స్ ప్రాఫిట్స్ పడిపోతున్నాయి, లేదా కంపెనీకి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ కావాల్సి ఉంటుంది, కంపెనీ ఇన్వెంటరీ లెవెల్స్ సరిగా లేవు. సో ఇలాంటివి ఏవైనా ఐడెంటిఫై చేస్తే మనము స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లంలో రాస్తాము. అలాగే మిగతా కాంపోనెంట్స్ ఏంటంటే నీడ్ ఫర్ ద స్టడీ, ఈ సీక్వెన్స్ మార్చకూడదు, స్కోప్ ఆఫ్ ద స్టడీ, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ, హైపోథిసిస్, డేటాబేస్, శాంపుల్ సైజ్ అండ్ శాంప్లింగ్ టెక్నిక్, టూల్స్ అండ్ టెక్నిక్స్, అండ్ లాస్ట్ లిమిటేషన్స్. సో నీడ్ ఫర్ ద స్టడీ నుండి మనము 1 by 1 చూద్దాం. ఇప్పుడు దానికోసము మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇది మార్కెటింగ్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్, ఇంపాక్ట్ ఆఫ్ సెలెక్టెడ్ ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఆన్ కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్, ఒక టైటిల్ ఇచ్చాను. నీడ్ అంటే ఏంటంటే దీని నుంచి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నాము అనేది నీడ్, దీని పర్పస్ అనేది నీడ్ అవుతుంది. సో వీ కెన్ ఐడెంటిఫై ద లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రమోషనల్ స్ట్రాటజీస్. మార్కెట్లో చాలా ఉన్నాయి కదా, ఆఫర్స్ అని, డిస్కౌంట్స్ అని, కూపన్స్ అని, అవన్నీ కూడా ప్రమోషనల్ స్ట్రాటజీస్ కింద వస్తాయి. సో అందులో ఏ స్ట్రాటజీ ఎంత ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది, ఏ స్ట్రాటజీ తక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది తెలుసుకోవడము మన నీడ్ అవుతుంది, పర్పస్ అవుతుంది. తర్వాత కాంపోనెంట్ స్కోప్. సో నేను కన్జ్యూమర్ స్టడీ కాబట్టి అందరినీ కవర్ చేయలేను, కొంతమందిని మాత్రమే కవర్ చేయగలుగుతాను. అంటే సెట్ బౌండరీస్ ఫర్ డేటా, ఫర్ టూల్స్, ఫర్ శాంపుల్ అనేది స్కోప్ అవుతుంది. అంటే ఈ స్టడీని నేను ఎక్కడ చేయాలనుకుంటున్నాను, సపోజ్ వరంగల్ డిస్ట్రిక్ట్లో అనుకుంటే వరంగల్ డిస్ట్రిక్ట్లో చాలా పెద్ద ఏరియా వస్తుంది, అంత ఏరియాని నేను కవర్ చేయలేను, కాబట్టి మెయిన్ సెంటర్లో తీసుకుంటాను, వరంగల్, హనంకొండ అండ్ ఇలా. సో ఇది స్కోప్ అవుతుంది. అలాగే జెండర్ తీసుకుంటే అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ని కవర్ చేస్తానా, లేకపోతే పర్టికులర్ గ్రూప్ ఓన్లీ మేల్నే కవర్ చేస్తానా అనేది కూడా స్కోప్లో పెట్టుకోవచ్చు. అలాగే ఏజ్ వైజ్ తీసుకుంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్ను మాత్రమే కవర్ చేయాలనుకుంటున్నానా అనేది స్కోప్ అవుతుంది. తర్వాత కాంపోనెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ. అంటే వాట్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ. ఇందులో మనము 2 రకాలుగా తీసుకుంటాము, మేజర్ ఆబ్జెక్టివ్స్ అండ్ మైనర్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు 2 ఇస్తాను మీకు. దీనికి ఈ టైటిల్కి మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు అనలైజ్ ఆర్ టు ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ సెలెక్టెడ్ ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఆన్ కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్. మైనర్ ప్రాజెక్ట్ ఏంటంటే సెలెక్టెడ్ ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఏవైనా తీసుకోండి, కొన్ని పర్టికులర్ తీసుకొని ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ ఆర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ ప్రమోషనల్ స్ట్రాటజీస్.
ఈ విధంగా తీసుకోవచ్చు. ఇంకొక మైనర్ ఏంటంటే ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ జెండర్, తర్వాత ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ పర్టికులర్ ఏజ్ గ్రూప్. ఇవన్నీ మైనర్ ఆబ్జెక్టివ్స్ అవుతాయి. తర్వాత కాంపోనెంట్ హైపోథిసిస్. అంటే ఆబ్జెక్టివ్ ని ఫుల్ఫిల్ చేయాలి అంటే మనము ఒకటి అజ్యూమ్ చేసుకోవాలి, దట్ ఈస్ ప్రిజంప్షన్. ఇట్ ఈస్ ఏ ప్రిడిక్టివ్ స్టేట్మెంట్ అబౌట్ ద పాసిబుల్ అవుట్కమ్. సో వీ విల్ ఫ్రేమ్ బోత్ నల్ హైపోథిసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. ఈ టైటిల్ కి నల్ హైపోథిసిస్ ఏమవుతుందంటే దేర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఆన్ కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ అని రాస్తాము. అంటే మనం అనుకుంటున్నాము సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది లేదు. ఇలా కూడా రాసుకోవచ్చు, దేర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఆన్ జెండర్ వైజ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ లేదు. అలాగే ఏజ్ గ్రూప్ వైజ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ లేదు. సో ఇవన్నీ కూడా నల్ హైపోథిసిస్ స్టేట్మెంట్స్ అవుతాయి. వాటికి ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏమవుతుంది, దేర్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఆన్ కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్. హైపోథిసిస్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకుంటే మనము టూల్స్ కానీ టెక్నిక్స్ కానీ కరెక్ట్గా అప్లై చేయగలుగుతాము. తర్వాత స్టేట్మెంట్ డేటాబేస్. మనము 2 రకాల డేటా యూజ్ చేస్తాము, అది ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. మోస్ట్ ఆఫ్ ద మార్కెటింగ్ అండ్ HR స్టడీస్ రిక్వైర్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ డేటా, బట్ ఫైనాన్స్ స్టడీస్ రిక్వైర్ ఓన్లీ secondary data. Even some of the finance studies also depends on primary data. ఇక్కడ ఈ రెండిటికి డిఫరెన్స్ తీసుకుంటే ప్రైమరీ డేటా అంటే ఫస్ట్ టైం ఫ్రెష్ డేటా విల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద కస్టమర్. సెకండరీ డేటా అంటే ఆల్రెడీ పబ్లిష్డ్ డేటా. సో ప్రైమరీ డేటా మెథడ్స్ ఏంటంటే మనము సర్వే కానివ్వండి, ఇంటర్వ్యూ ఆర్ క్వశ్చనర్ ఆర్ షెడ్యూల్ విల్ బి యూజ్డ్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ శాంపుల్. అలాగే సోర్సెస్ ఆఫ్ డేటా అంటే ఏ ఏరియా నుంచి కలెక్ట్ చేస్తాము, అదే సెకండరీ డేటా అంటే ఏ సైట్ నుంచి కలెక్ట్ చేస్తాము, వెబ్సైట్ ఇక్కడ. అలాగే దానికి కూడా సోర్సెస్ ఉంటాయి, డేటా సోర్సెస్ ఉంటాయి, డేటా బ్యాంక్స్ ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి. అవన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ డేటా అవుతుంది. తరువాత శాంప్లింగ్. ప్రైమరీ డేటాలో మనము శాంప్లింగ్ గురించి క్లియర్గా డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మెయిన్ శాంప్లింగ్ టెక్నిక్ అండ్ శాంపుల్ సైజ్. సో ఇక్కడ ఈ స్టడీ కన్జ్యూమర్ స్టడీ కాబట్టి ఎంతమంది కన్జ్యూమర్స్ని తీసుకుంటారు అంటే ఎంతమంది కన్జ్యూమర్స్ దగ్గర నుండి డేటా కలెక్ట్ చేస్తామో, అలాగే కన్జ్యూమర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది శాంప్లింగ్ టెక్నిక్ అవుతుంది. ఎంతమంది దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేస్తారు అనేది శాంపుల్ సైజ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శాంపుల్ సైజ్ అనేది ఇక్కడ పాపులేషన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. ఇక్కడ పాపులేషన్ అంటే ఏంటి, మరి శాంపుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి నేను వరంగల్ డిస్ట్రిక్ట్లో నా స్టడీ చేయాలి అనుకుంటున్నానంటే వరంగల్లో ఉన్న అందరు కన్స్యూమర్స్ పాపులేషన్ అవుతుంది. సో అందరి దగ్గర నుంచి డేటా తీసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి నేను కొద్ది మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుంటాను. ఆ కొద్ది మంది అంటే 50 మెంబర్సా, 100, 500, 1000 ఈ విధంగా ఉండాలి. సో అంటే ఏంటంటే మనము ఎక్కువ శాంపుల్ తీసుకుంటే ఆ డేటా అక్యురసీ లెవెల్ కూడా పెరుగుతుంది. తర్వాత కాంపోనెంట్ ఇక్కడ టూల్స్ అండ్ టెక్నిక్స్. సో హైపోథిసిస్ టెస్టింగ్ కొరకు మనము statistical tools or techniques, mathematical as well as operations research techniques will be used. Statistical techniques ante mean, median, mode, standard deviation, coefficient of variation,
మినిమం, మ్యాక్సిమం ఇవన్నీ యూజ్ చేయొచ్చు. అలాగే ఇంకా టెక్నిక్స్ ఉన్నాయి కదా, కోరిలేషన్ టెక్నిక్, అనోవా టెక్నిక్, దెన్ రిగ్రెషన్, ఇలాంటివి చాలా ఉన్నాయి. మ్యాథమెటికల్ టెక్నిక్స్ తీసుకుంటే మనము ఆల్జిబ్రా యూజ్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్, సెట్స్ అండ్ రిలేషన్స్ ఇవన్నీ అప్లై చేయొచ్చు. ఆపరేషన్స్ రీసెర్చ్లో మనము లీనియర్ ప్రోగ్రామింగ్, సిమ్యులేషన్, గేమ్ థియరీ ఇలాంటి టెక్నిక్స్ అప్లై చేయొచ్చు. అంటే ఈ సెలెక్షన్ కూడా మన టైటిల్ని బట్టి ఉంటుంది, అలాగే హైపోథెసిస్ని బట్టి. The last component in methodology is limitation. Limitation అంటే weaknesses of the study. అంటే మనం కవర్ చేయలేకపోయాము, అది పాసిబుల్ కాలేదు, శాంపుల్ సైజ్ ఇంకా పెంచాలి, కానీ అక్కడ పాసిబుల్ కాలేదు, డేటా దొరకలేదు. మనం వెళ్ళాము, వాళ్ళని మీట్ అయ్యాము, అయినా కూడా దొరకలేదు, అదొకటి వీక్నెస్ అవుతుంది. అలాగే మనం వెళ్ళలేకపోయాము, కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఇలాంటివన్నీ కూడా మనము లిమిటేషన్స్లో రాసుకుంటాము. అండ్ దిస్ ఈస్ ద మెథడాలజీ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. I hope you like this video. If you like, please subscribe and share it. Thank you.